నమస్తే, వెల్కమ్ టు వీడియోస్టిల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఐటీ నిపుణులుగా ప్రపంచమంతా తెలుగు వాళ్ళు రాణిస్తున్నారని వ్యాఖ్య. రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాపులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరిక. సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఏపీని $2.4 మిలియన్ ఎకానమీగా తీర్చిదిద్ది త్వరలోనే నెంబర్ 1 అవుతామని వెల్లడి. తెలుగు జాతికి తిరిగే లేదని, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. 30 ఏళ్ల ముందు ఐటీని ప్రోత్సహించానని, తెలుగు వాళ్ళు ఐటీ నిపుణులుగా ఇప్పుడు ప్రపంచమంతా రాణిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్ లోని తెలుగు ప్రజలతో డయాస్పోరా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గల్ఫ్ లోని యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమెన్, బహ్రెయిన్, ఖతర్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దుబాయ్లోని లీ మెరిడియన్ హోటల్లో అత్యంత ఉత్సాహభరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సత్యనాదెళ్ల లాంటి తెలుగు వాళ్లు మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా ఉన్నారని, 2024 ఎన్నికల్లో కూటమి కోసం ప్రవాస ఆంధ్రులంతా తప్పించి గెలిపించారని వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల నుంచి మీరు తరలివచ్చి తెలుగు డయాస్పోరాకు హాజరు కావటం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. దుబాయ్ల ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జ్ ఎకానమీ దిశగా నడుస్తున్నాయని తెలిపారు. 1.5 లక్షల హోటల్ రూములతో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెడుతుందని తెలిపారు. గతంలో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఇప్పుడు ఏపీలోకి విశాఖకు గూగుల్ తీసుకొస్తున్నామని వెల్లడించారు. దేశంలో క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని అన్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. ఐటీ, కమ్యూనికేషన్ రంగాలలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్నామని, సాంకేతికత ద్వారా పాలన అందించేలా వాట్సాప్ ద్వారా 730కి పైగా పౌర సేవలు అందిస్తున్నట్లుగా చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్న సీఎం, $15 బిలియన్ పెట్టుబడులతో గూగుల్ శాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నేను 30 సంవత్సరాల నుంచి దుబాయ్కి వస్తున్నాను గాని ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం చూస్తున్నాను. ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను కోరుకున్నది నా జన్మలో ఇదే. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను. ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను. 30 సంవత్సరాలకు మునుపు 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి. ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ లో నాదెళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈ రోజు నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. నిన్ననే నేను చూశాను, పేపర్లో చూశాను. నాదెళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు? 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఈ ఆదాయం వస్తుందని అడుగుతున్నా. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది. ఈ రోజు నేను చెప్తున్నా, ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామా తెలుగు జాతిగా ఉంటుంది, అనుమానమే లేదు.
2024 మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరు 2024లో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం. నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది. మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను, కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారో ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు. ఈరోజు మీరు చూస్తే ఏదైతే అబుదాబి ఒకప్పుడు ఆయిల్ ఎకానమీ, అదే దుబాయ్, ఇక్కడ ఆయిల్ కూడా లేదు, కానీ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ దేశంలో లేనన్ని రూములు క్రియేట్ చేసి 1,50,000 రూములు క్రియేట్ చేసిన ఏకైక దేశం, ఏకైక సిటీ ఈ దుబాయ్ అని కూడా మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సపోర్టింగ్ గా షాపింగ్ తీసుకొచ్చారు, వ్యాపారాలు తీసుకొచ్చారు. ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నానంటే ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం. ఈ రోజు అంచెలంచెలుగా నేను చూశాను, నాయకత్వాన్ని చూస్తున్నాను. ఈ రోజు మీరు చూస్తే గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్, ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం, అది కూడా ఆంధ్రప్రదేశ్. ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి, క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి. కాదు, మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గరిథమ్స్ రాయాలి. ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను, ఇంటికి ఒక ఐటీ అన్నాను. ఈ రోజు చెప్తున్నాను, ఇంటింటికి ఒక ఏఐ యూజ్ కేసెస్ తయారు చేయాలి, లేకుంటే ఏఐ వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలుగా అమ్మన్నాను. ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అడవుల జాతి సంపద ప్రతి అంగులో అమూల్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అడవుల ఆక్రమణకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు జల్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. దేశ అవసరాలకు తగిన కలప రాష్ట్రం నుంచి అందిద్దామని పిలుపునిచ్చారు. ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అడవుల సంరక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గ్రేట్ గిన్వాల్ ప్రచార పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఎన్ఐడిలో నక్షత్ర వనాన్ని పరిశీలించి ప్రతి మొక్క వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టును నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ శాఖను ఆదాయ ఆర్జన శాఖగా తయారు చేయాలని అన్నారు. గ్రేట్ గ్రీన్వాల్ రాష్ట్రాన్ని వరంగా కావాలని తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అటవీ చట్టాల ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూములను గిరిజనులకు ఇచ్చారని తెలిపారు. గిరిజన జీవనాధారం పోకుండా అడవులను కాపాడాలని, అందుకే కూటమి ప్రభుత్వం ఏకో టూరిజాన్ని ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు. అడవుల్లో ఎన్నో అందమైన ప్రాంతాలు ఉన్నాయని, వీటి గురించి సాధారణ ప్రజలకు తెలియదని అన్నారు. ఈ ఏకో టూరిజం ద్వారా ప్రజలను ప్రకృతికి అనుసంధానం చేయొచ్చని, దీని ద్వారా గిరిజనులకు ఏ విధంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనేది తెలియచేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక. మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం. ఇది మనకి బెనిఫిట్. ఒక 974 కిలోమీటర్ల ఈ తీర ప్రాంతం పొడవు ఉంది. ఒకసారి అలాగే మనకు ఉప్పెన్నులు కానీ, లేదంటే సునామీలు కావచ్చు, లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గమే ప్రతి సంవత్సరం కనీసం ఒక 2-3 ఎకరాలు ముందుకు వచ్చేస్తాం. ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ మర్చిపోయాను, కానీ ఒక 10 అడుగులు వచ్చేస్తాం. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని అరికట్టడానికి, సముద్ర కోతను గురవ్వకుండా ఉండటానికి, సునామీ నుంచి రక్షించడానికి,
చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం. 974 కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ చేయాలి. అలాగే అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హ్యాడ్ టేకెన్ ద టాస్క్, రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది, కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని. ఎలక్ట్రిక్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి. మొన్న మధ్యన మా తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి. Maybe it is a necessary conflict as the civilization in the name of development we are encroaching the area which will be inhabited as natural inhabitation of animals. అంటే వాటిని మనం ఎన్క్రోచ్ చేసి మనం వాటి జోలికి వాటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం. సో ఇది తప్పది డెవలప్మెంటల్ ప్రాసెస్లో. కానీ హౌ బెస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్, మన ఈ జంతు సంరక్షణ ఎలా చేయాలి అనేది. సో దానికోసం ప్రత్యేకంగా చిత్తూరు మరియు ఈ మన్యం జిల్లాల్లో మన పార్వతీపురం, చిత్తూరు చోట ఈ ఏనుగుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం. సో నేను ఛార్జ్ తీసుకున్నాక రివ్యూ మీటింగ్స్లో నాకు 2 బయటకు వచ్చింది. ఒకటి, ఎలిఫెంట్స్ని మనం ఇట్లా వైల్డ్ ఎలిఫెంట్స్ని ఏం చేయాలంటే ఉన్నతాధికారులు అందరూ చెప్పింది ఏంటంటే, మనం ఈ కర్ణాటక చాలా ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళ దగ్గర. కుంకి ఎలిఫెంట్స్ని, వైల్డ్ ఎలిఫెంట్స్ని మనం వాటి దగ్గర ట్రైన్ చేయొచ్చు, కొంత ట్రైన్ చేయొచ్చు అని. So we took an exceptional approach and we went to Karnataka, we went to the Honorable Deputy CM, Forest Minister. They had really supported us. I think not more than 10 to 20 species తప్ప ఎక్కువ లేదు. బట్ ఇంత వైవిధ్యం ఉంది అడవుల్లో. హౌ కమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద సాప్లింగ్స్ అని అడిగితే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టలేదంటే. సో ఐ రిక్వెస్ట్ యూ టు డెవలప్ plant nurseries which will be more about wildlife species. అంటే దాదాపు 300, 400, 500 మొక్కలు జాతుల్ని మనం తీసుకొచ్చి ఆ వైల్డ్ నర్సరీస్లో పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు ప్రత్యేకత అవసరం ఉంటుందంటే 50% 2047 గోల్ 50% గ్రీన్ కవర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న 22% ఇది పెరగదు. మిగతాదంతా అదర్ దెన్ డినోటిఫైడ్ ఏరియాలోనే పెరగాలి. ఇది నగర వనాలు కావచ్చు, లేదంటే మిగతా మన ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇట్ కుడ్ బి ఇన్ స్కూల్స్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ స్మాల్ ప్యాచెస్. సో వీటికి టు క్రియేట్ మినీ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ వీ హ్యావ్ టు డెవలప్ ఫారెస్ట్ స్పీషీస్ ఇన్ అ బిగ్ వే. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. దీనివల్ల గిరిజన గ్రామాల్లో కూడా మీరు నర్సరీలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ద్వారా అడవి విత్తనాలు సేకరించి అరుదైన జాతులని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నర్సరీ నుండి 1000 నుండి ఒక 2000 మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర జీవ వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబల్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను తయారు చేయడమే లక్ష్యంగా పలు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి గ్లోబల్ ఎకానమిక్ పవర్ హౌస్ గా మార్చి సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్ర అభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందజేయటమే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మెల్బోర్న్లో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని అన్నారు. భారతదేశంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను పరిగణించారని కోరారు. ఏపీలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉందన్న లోకేష్ తమతో చేతులు కలిపిన తర్వాత మీ ప్రాజెక్టు కాదని మన ప్రాజెక్ట్ అని చెప్పారు. ఏపీలో తాము చేపట్టిన పనులు పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నామని, ఆయా ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, నాయకులతో నిరంతరం ప్రాజెక్టు పురోగతిపై రోజువారీ పద్ధతిలో చర్చిస్తామని వెల్లడించారు. తమది జాతీయ దృక్పథం కలిగి ఉన్న ప్రాంతీయ పార్టీ అని, దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా తాము ఎప్పుడు జాతీయ విధానాలపై సానుకూల ప్రభావం చూపామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో చేయాల్సిన విధానపరమైన మార్పులు గుర్తించి వాటిని అమలు చేసే పనిలో ఉన్నామని అన్నారు.
వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా సహచర శాసనసభ్యుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం జగన్ కు తగదని హితవు పలికారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ గురించి, ఆయన ప్రవర్తన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, అలాంటి వ్యక్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఎలా చేస్తారని జగన్ ను ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. అనంతరం విశాఖ డేటా సెంటర్ అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ హయాంలో ఆదాని డేటా సెంటర్ కు ఎందుకు ఏర్పాటు కాలేదని నిలదీశారు. ఆ సంస్థ ఏపీ నుంచి ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో అయ్యారు తర్వాత ఇంకా ఏదైతే ఇస్తారో ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు తగ్గిన పరిస్థితి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఉన్న విషయం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి మేలు చేసిందని చెప్పేసి ఒకసారి అర్థం చేసుకోవచ్చు అని కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా బాలయ్య గారి విషయాన్ని కూడా సరే సబ్జెక్ట్ పక్కన పెడితే తాగొచ్చి అసెంబ్లీలోకి వచ్చారని అబద్ధాన్ని ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తారు. బాలయ్య గారి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన ఉపన్యాస సరళి కానివ్వండి, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాను. కేవలం ఇంత దిగజారి మరి మన అధికార పక్షాన్ని కానీ అధికార పక్ష నాయకులు కానీ విమర్శించాల్సిన అవసరం లేదు. నువ్వు పోరాటం చేసి నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా. అసెంబ్లీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ పార్లమెంట్ కరెక్ట్ వేదిక ప్రజా సమస్యల గురించి చర్చించడానికి లేదా ప్రభుత్వాన్ని పట్టుకుని నిలదీయటానికి. దాన్ని వదిలేసేసి మన ఇల్లు మన పత్రిక మన ఛానల్ అని చెప్పేసి మీరు చేస్తే అది ప్రజాస్వామ్యం కాదని చెప్పేసి మనం చేస్తాం. దయచేసి వాస్తవాలు తెలుసుకుని ఈరోజు డేటా సెంటర్ మేమే పెట్టామంటున్నారు. ఓకే, కొంతసేపు పక్కన పెడదాం, వాళ్ళు పెట్టారో లేదో. అసలు మీరు కనుక 2020లో అదానీతో మీరు చేసుకుంటే ఎందుకు పారిపోయాడు అదానీ ఈ రాష్ట్రం నుంచి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 2020లో కనుక మీరు అదానీతో మీరు అగ్రిమెంట్ చేసుకుంటే 300 మెగావాట్లు లేదా ఏదైతే మీరు చెబుతున్నారో నిజంగా మీరు చేసుకున్నట్లయితే ఎందుకు పారిపోయారు అదానీ? ఎన్నో ఫ్యాక్టరీలు జాకీ కానివ్వండి, అశోక్ లేలాండ్ కానివ్వండి, అనేక ఫ్యాక్టరీలు లేదా మన గల్లా జయదేవ్ గారి అమర్ రాజా కానివ్వండి, ఇవన్నీ పారిపోయినాయి. మీ మాటకే వద్దాం, మేమే తెచ్చామని చెప్పేసి ఈరోజు చెప్పుకుంటున్నారే. 2020లో అదానీ డేటా సెంటర్ కనుక మీరు అగ్రిమెంట్ సంతకం పెడితే అంటే అదానికి ఏమన్నా ఆర్థిక సమస్యలు వచ్చా, సాంకేతిక సమస్యలు వచ్చి పెట్టలేదా? మీరు ఏదో ల్యాండ్ ఇచ్చారంటున్నారు కదా, కానీ పారిపోయాడు ఇక్కడి నుంచి. అదాని కంపెనీ పారిపోయింది డేటా సెంటర్ పెట్టుకోకుండా. ఎందుకు పారిపోయిందో సమాధానం కూడా రేపు చెప్పమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాను. సో ఇటువంటివి కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉన్నారు, లోకేష్ గారు లండన్లో ఉన్నారు, నిన్న మా ఎనర్జీ మినిస్టర్ గారు ఫ్రాన్స్ వెళ్ళి వచ్చారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్ వేరే అన్ని దేశాలకు వెళ్ళి కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి. మరి మన జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాల ఏదైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలతో పాటు నగరంలో ఉన్న యువత యూనిట్ గా మారి పలువురికి ఉపాధి కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి శుభ పరిణామం అని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. రౌండ్ టేబుల్ యూ సంయుక్త ఆధ్వర్యంలో సౌత్ ఇండియా వంటకాలను బెజవాడ ప్రజలకు అందించే విధంగా జమీందార్ హౌస్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు విజయవాడ ప్రధాన కేంద్రంగా మారనుందని ఆయన తెలిపారు. గాయత్రి నగర్ కడియాల వెంకయ్య వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జమీందారీ హౌస్ రెస్టారెంట్ ను విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ లాంఛనంగా గా ప్రారంభించారు. రెస్టారెంట్ నిర్వాహకులు రౌండ్ టేబుల్ యూత్ కౌశిక్ కాట్రగడ మోహన్ ను ఎంపీ అభినందించారు. రెస్టారెంట్ ప్రారంభం సందర్భంగా యువకులకు బిజినెస్ పై ప్రత్యేకంగా అవగాహన కల్పించే విధంగా వారికి కొన్ని నిర్ణయాలు సూచనలు ఇచ్చారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు ఎంపీ శివనాథ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు పారిశ్రామిక వ్యాపారవేత్తలు, రౌండ్ టేబుల్ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. నగరంలో ఉన్న ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు వేగవంతంగా అభివృద్ధి చెందడంతో అనేక మంది పరిశ్రమలను, వ్యాపారాలను కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. విజయవాడ స్వరూపం మార్చి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము కలిసి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే కాలంలో విజయవాడ నగర రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. అనంతరం జమీందార్ హౌస్ నిర్వాహకులు కౌశిక్ మాట్లాడుతూ రెస్టారెంట్ లో ఢిల్లీ తరహాలో మంచి రుచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వంటకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నగర ప్రజలు వచ్చి తమ రెస్టారెంట్ ను ఆదరించాలని ఆయన కోరారు. విజయవాడ నగరంలో యువత మనం చూస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో యువత హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే అమెరికా కానీ వెళ్ళి వ్యాపారాలు కానీ, ఉద్యోగ అవకాశాలు చూసేవాళ్ళు.
కానీ చక్కగా విజయవాడ ప్రాంతంలోనే వ్యాపారం విస్తరించడం, ఉద్యోగాలకి పలువురికి ఉద్యోగాలు కల్పించడం, ఇటువంటి విధంగా ఎంతోమంది యువకులు ఇవాళ మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ జమీందార్ హౌస్ రెస్టారెంట్ ఇక్కడ ప్రారంభించడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు అందరూ కూడా మిత్రులు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ రెస్టారెంట్ని ప్రారంభించారు. రెస్టారెంట్ చూస్తే హైదరాబాద్లో ఉన్న యాంబియన్స్ ఫీలింగ్, చక్కటి రెస్టారెంట్ యాంబియన్స్ ఫీలింగ్ చక్కగా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా వాళ్ళ మిత్రులు రౌండ్ టేబుల్ అసోసియేషన్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. యువతతో మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు నిజంగా రేపు రాబోయే తరానికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. రకరకాల బిజినెస్ల్లో ఉండి అందరూ కలిసికట్టుగా ఉండి ఇవాళ ఈ విజయవాడ నగరాన్ని వ్యాపారపరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇటువంటి సంస్థలు మరిన్ని రావాలి. వీళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో చక్కటి ఎంటర్ప్రినర్స్గా ఉండాలని కోరుకుంటూ మరింత ఈ రెస్టారెంట్ మరింత ఉజ్వలంగా బ్రహ్మాండంగా సాగాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాయత్రి నగర్లో జమీందార్ హౌస్ అనే హోటల్ పెట్టి హైదరాబాద్ స్టైల్లో మెగా ఈ అమరావతిలో కూడా అమరావతి టౌన్షిప్లో కూడా మన ముఖ్యపట్నంలో ఇట్లాంటి హోటల్స్ రావడం ఎంతో ముఖ్యం. ఇవి కూడా మన కల్చర్ని డెవలప్ చేసేటువంటి వీళ్ళు పెట్టిన యాజమాన్యంకి అభినందనలు తెలియజేస్తూ అట్లాగే వాళ్ళు బాగా సక్సెస్ అవ్వాలని ఇట్లాంటి హోటల్స్ ఇంకా అనేక బ్రాంచ్లు కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. ఈరోజు గాయత్రి నగర్ సెకండ్ లైన్లో జమీందార్ హౌస్ అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. ఇది మల్టీ క్యూజైన్ రెస్టారెంట్ అండి. సౌత్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్, లంచ్ థాలీస్ దగ్గర నుంచి సౌత్ ఇండియన్లో అలనాటి రాగి సంగటి, కోడి పులుసు అలాంటి ఎగ్జాంపుల్స్ నుంచి మంచి ఇంట్లో తినే టొమాటో పప్పు దగ్గర నుంచి అన్ని విధాల వంటకాలు అండ్ ఇప్పుడు లేటెస్ట్ యూత్కి కావాల్సిన ఐటమ్స్, బిర్యానీస్ కానీ అన్ని ఐటమ్స్ తీసుకొస్తూ కాంటెంపరీగా కొంచెం విత్ కాంటెంపరీ అండ్ యాంబియన్స్తో ఈ రెస్టారెంట్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నామండి. సో అందరూ తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి ఏ ఐటమ్స్ ఉండబోతున్నాయి? కొత్త ఐటమ్స్ అంటే మనకి ఢిల్లీలో దొరికే నార్త్ ఇండియన్ ఫుడ్ దగ్గర నుంచి మన సౌత్ ఇండియన్లో ఉండే ఇంట్లో చేసుకునే రసం దగ్గర నుంచి మంచి థాలీ వంటకాలు, ఒక 25 రకాల థాలీ మెనూలు ఇలాంటివన్నీ కూడా రెడీ చేసి సర్వ్ చేస్తున్నామండి. సార్, ఓపెనింగ్ ఆఫర్గా ఏమైనా పెడుతున్నారా? అంటే ఓన్లీ మీ రిలేటివ్స్గా లేదంటే బయట విజయవాడ నగర ప్రజలకు, అంటే వీకెండ్స్ కూడా వస్తున్నాయి? ఓపెనింగ్ ఆఫర్ కింద కాంప్లిమెంటరీ డిజర్ట్ ఇస్తామండి అందరికీ. అదనమాట. విజయవాడ భవానీపురం జెండా చెట్టు సెంటర్ గార్వి జెండా పండుగ సందర్భంగా నిర్వహించిన స్థానిక జనసేన నాయకులు ఐజాక్ గ్రూప్స్ అధినేత షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జెండాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం భారీ ఊరేగింపుగా భవానీపురం స్వాతి సెంటర్ నుండి పలు ప్రాంతాల్లో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఐజాక్ గ్రూప్ అధినేత షేక్ గయాజుద్దీన్ మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర గల జెండా చెట్టు వద్ద గల 19 సంవత్సరాలుగా గ్యార్వ్యా జెండా పండుగ నిర్వహిస్తున్నారని తెలిపారు. 1997వ సంవత్సరం నుంచి ఈ మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్యార్వ్యా మహోత్సవాలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, మొదటి రోజు సందర్భంగా పూజల అనంతరం భారీ ఊరేగింపు నిర్వహించి రెండో రోజు సుమారు 4000 మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని చేస్తున్నామని షేక్ గయాజుద్దీన్ తెలిపారు. మొదటి రోజు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నిపాటి శ్రీను, మైనారిటీ నాయకులు షేక్ ఖాదర్ హాజరై పూజలు నిర్వహించి గయాజుద్దీన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈరోజు 19 సంవత్సరాల నుంచి ఆషిఖానే రజా కమిటీ అదేవిధంగా ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో అంతరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఫస్ట్ రోజు జులూసు, జెండాలు, గుర్రం ఊరేగింపుతో పాటు అదేవిధంగా మేళతాళ ఖవాలీలతో ఊరు మొత్తం ఊరేగించి హజరత్ సయ్యద్ గౌస్ షా వలియల్లా జెండా చెట్టుకి తీసుకొచ్చి సమర్పించి దాని తర్వాత అనంతరం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మొదటి రోజు జెండా పండగ, అదేవిధంగా రెండో రోజు లంగర్ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అత్యంత ఆత్మీయులు చెన్నుపాటి శ్రీను గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా నా ఆత్మీయులు, నా మిత్రులు, అదే మాజీ కార్పొరేటర్ షేక్ అబ్దుల్ ఖాదర్ గారిని కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ జెండా పండగ, ఈ జెండాకి
300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పండక్కి ఈజాబాయ్ అలాగే నా సోదరుడు ఖాదర్బాయ్ ఇద్దరు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం, ఆ మహా కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యం కలిగించినందుకు ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ప్రాంతానికి నాకు అనేక సంవత్సరాలుగా అవినాభావ సంబంధం ఉంది ఖాదర్బాయ్ ద్వారా. అది ఇక్కడ ప్రజలందరికీ, ఈ డివిజన్లో ప్రజలందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ భాగ్యం కలిగించిన ఇయాబాయికి ఖాదర్బాయికి ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అత్యంత పవిత్రంగా జరుపుకునే ముస్లింల గ్యార్మీ పండుగ సందర్భంగా మరి ఈరోజు మిత్రుడు సోదరుడు ఐజా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దీన్ని ప్రారంభించిన మరి నాకు సోదర సమానంలో నాకు చాలా చిరకాల మిత్రులు చెన్నుపాటి శ్రీనివాస్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకి మరి ఐజా గ్రూప్ పేరుతో సోదరుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా మేము చేశాం. అట్లాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా సోదరుడు ముందుంటూ ఉంటాడు. మరి ఈరోజు ఈ జెండా కార్యక్రమం అయిన తర్వాత రేపు పెద్ద స్థాయిలో దాదాపుగా ఒక 4-5 వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితిలో మరి ఈ ప్రాంతంలో ఎంతో సేవా కార్యక్రమాలు ఇట్లాంటి మంచి ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్న మిత్రుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఎన్నో చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో తమ విధులు నిర్వహించడం ద్వారా దేశం నిర్మాణంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. అప్పుడే ప్రధాని నరేంద్ర మోడీ ఆశించిన వికసిత్ భారత్ లక్ష్యాలు సాకారమవుతాయని పేర్కొన్నారు. రోజ్గార్ తపాలా శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో రోజ్గార్ మేళా నిర్వహించారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు పొందిన 68 మందికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికి ఈ రోజు నియామక పత్రాలను అందజేస్తున్నారని వివరించారు. ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్టార్టప్లకు ప్రధాని మోడీ ఊతం కల్పిస్తున్నారని వివరించారు. ఇప్పటి వరకు 16 రోజ్గార్ మేళాలు నిర్వహించామని, ఇది 17వదని తెలిపారు. ఇప్పటి వరకు ఈ మేళాల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి కల్పించారని ఆయన తెలియజేశారు. కేవలం ఉద్యోగ కల్పనే కాకుండా కర్మయోగి పేరుతో వారికి అత్యుత్తమ శిక్షణ అందజేసేందుకు 3,200 ఆన్లైన్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తద్వారా ఉద్యోగులు మరింత ప్రతిభావంతంగా పనిచేస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని అభిప్రాయపడ్డారు. రోజ్గార్ మేళా ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నటువంటి యువకులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలి అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉన్నదో వాటిని త్వరితగతిని గుర్తించి కాలయాపన చేయకుండా సంవత్సరాలు తరబడి త్వరితగతిని గుర్తించి వెంటనే కూడా తగినటువంటి పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా వెంటనే భర్తీ చేసేటువంటి కార్యక్రమం మీ రోజ్గార్ మేళా ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల పైగా ఉద్యోగాలు ఈ రోజ్గార్ మేళా కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పటికే 16 సార్లు రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మనంతా కూడా 17వ రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పటికే 10 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈవేళ దాదాపుగా దేశంలో 51,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేసేటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా 51,000 మందికి, అందులో ఈరోజు విజయవాడలో మనం 68 మందికి నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇది వేళ ఇటువంటి కార్యక్రమం దాదాపు 40 ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది.
ఏదైతే ఇవాళ విజయవాడలో 68 మంది అభ్యర్థులకు గాను 7 ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు ఇవాళ మనందరి సమక్షంలో కూడా అందజేయడం జరిగింది. ఇందులో ఇండియన్ రైల్వేస్ సంబంధించి 43 మందికి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించి 13, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC 4 ఉద్యోగాలు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 3, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1, ఇస్రో 1. ఈ విధంగా మొత్తం 68 మంది అభ్యర్థులకు ఈవేళ రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు మనం అందజేయడం జరిగింది. ఏపీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, వెంకటేశ్వర నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా పిటిషన్లు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మద్యం కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేయగా అందులో 5 బెయిల్పై విడుదలయ్యారు. విజయవాడ జిల్లా జైల్లో 5, గుంటూరు జైల్లో 2 రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్లు ఉన్నత స్థాయిలో ఉండాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఐటీ నిపుణులుగా ప్రపంచమంతా తెలుగు వాళ్ళు రాణిస్తున్నారని వ్యాఖ్య. రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరిక. CIA పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఏపీని $2.4 మిలియన్ ఎకానమీగా తీర్చిదిద్ది త్వరలోనే నెంబర్ 1 అవుతామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తల్లో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.